సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. అక్టోబర్ 2న సూర్యగ్రహణం అని చెబుతున్నారు. అండ్ దాంతోపాటు అదే రోజు అమావాస్య కూడా రాబోతుంది. అది కూడా మహాలయ అమావాస్య అని మనం వింటూ ఉన్నాము. సో రెండు ఒకే రోజు రావడం ఓవరాల్గా అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ ప్రాంతాల్లో అసలు గ్రహణం ప్రభావం చూపించబోతుంది, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, వ్యాపార రీత్యా చూసుకున్న వాళ్ళకైనా, లేదా ఇంకొంతమంది రాశుల రీత్యా అడుగుతుంటారు వాళ్ళకైనా, నక్షత్రాల వారికైనా, ఓవరాల్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకోవడానికి, పరిహారాలను పాటించడానికి మాత్రమే మా ఈ వీడియో. సో ఖచ్చితంగా అందరూ ఈ వీడియో చూడండి. అండ్ దాంతోపాటు కామెంట్ రూపంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు తెలియజేయచ్చు. సో మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. మహాలయ అమావాస్య, సూర్యగ్రహణం రెండూ కలిసి ఒకే రోజు రావడం, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సూర్యగ్రహణం, చాలామంది గ్రహణం రాగానే పట్టు విడిపు ఎప్పుడని మాట్లాడుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు ప్యానిక్కి గురి అవుతూ ఉంటుంటారు. ఏ టైంలో గ్రహణం ప్రభావం చూపించబోతుంది, అసలు గ్రహణ టైం ఎప్పుడు? ఉషా గారు, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్స్ అండి. చాలా బేసిక్ క్వశ్చన్స్. పర్టికులర్ యంగస్టర్స్ కనుక మన ఏజ్ గ్రూప్ తీసుకుంటే 25 to 30, 40 వాళ్ళ మనసులో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇవి స్కూళ్ళల్లో పెద్ద డిస్కస్ చేసేవి కాదు. ఏదో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చేద్దాంలే, ఒక ఏదో అనుకుంటారు, ఒక ట్రెడిషనల్గా ఏదో చేస్తున్నారు, బ్లైండ్గా అన్నట్లు అనుకుంటారు. కొంతమంది టెక్నికల్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. మనం రెండు బోత్, ఇటు సైన్స్ ప్రకారంగాను, ఇటు ఆధ్యాత్మిక ప్రకారంగాను, మన సనాతన ధర్మం ప్రకారం కూడా దీని గురించి డిస్కస్ చేసుకుందాము. మీరు అడిగిన ప్రకారం చాలా క్లియర్గా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ గ్రహణం ఎప్పుడు వస్తుంది? ఇది మనకి అక్టోబర్ 2న రాత్రిపూట వస్తుంది. 9:13కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 3 వరకు ఉంటుంది. సో ఇది మనకి ఏమని చెప్తారు, సూర్యగ్రహణం ఆ టైంలో ఉంది. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, ఈ సూర్యగ్రహణం ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది, బట్ ఇండియా కాకుండా మిగతా కంట్రీస్లో ఎలా ఉంటుంది, కరెక్ట్, ఎలా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పుకోవాలి. టోటల్ గ్రహణం అనేది గ్రహణం, దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అయితే ఇండియాలో మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే, సూర్యగ్రహణం కనుక రాత్రిపూట వచ్చినా, చంద్రగ్రహణము ఉదయం పూట అంటే డే టైంలో వచ్చినా కానీ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఓకే, అంత స్ట్రిక్ట్గా మనం చేయని అవసరం లేదు. పర్టికులర్గా స్నానాల విషయంలోనూ కొన్ని విషయాల్లో రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ పూర్తిగా ఇది వద్దు లేదు అని ఎక్కడ ఏమీ చెప్పలేదన్నమాట. సో ఆధ్యాత్మికంగా ఎవరైతే వాడుకుంటారో, స్పిరిచువల్ వాడుకుంటారో, ఇది ఒక మంచి దినంగా మన పాటించాలి. అలానే కొంతమంది లేదు కదా అని వదిలేసినా కానీ దాని గురించి అంత పెద్ద పట్టించుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్, ఒపీనియన్ బట్టి మనం చెప్పుకోవాలన్నమాట. కానీ నేను ఏం చెప్తానంటే, ఈసారి మీరు ఇందాక అన్నట్లు ఈసారి మహాలయ అమావాస్య వస్తుంది. సో అదే రోజు గ్రహణం ఉంది. 2 రోజులు కలిసి వస్తుంది. ఎందుకంటే ఆ రోజున మనకి పితృపక్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 15 days ఉంటారన్నమాట. పౌర్ణమి తర్వాత మళ్ళీ అమావాస్య వచ్చి 15 daysలో పితృపక్షాలు అంటారు. అప్పటి నుంచి పితృపక్షాలు సూక్ష్మ రూపంలో వచ్చి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ పిల్లల్ని మనవరాళ్ళని అందరూ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలానే మన ఇంటి దగ్గర వస్తారు కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళకి ఏమైనా చేస్తామో, ఏమైనా పెడతామో అని కూడా చూస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మనం తర్పణం అంటారు. అంటే ఏంటి, వాటర్ ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం అనమాట. అలానే పిండం అంటారు. పిండం అంటే నథింగ్ బట్టి మనం సోల్స్కి పెట్టే ఫుడ్. ఓకే, అందుకని ఆ టైంలో మన పెద్దవాళ్ళు వాళ్ళకి ఇష్టమైనది, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో రకరకాల ఫుడ్ తింటూ ఉంటారు. వెజ్, నాన్ వెజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్స్కి అనుగుణంగా వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారంగా వాళ్ళకి ఇష్టమైనన్ని మనం చేసేసి దాన రూపంలో మనం ఇచ్చుకుంటా, ధర్మ రూపంలో చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే అమావాస్య రోజున లాస్ట్ డే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ 1 year వరకు వాళ్ళు రారు కాబట్టి అందరు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు కాబట్టి మనం దానాలు చేసి, తర్వాత ఒక పవిత్రంగా ఉండి స్నానాలు చేసి చక్కగా ఉంటే వాళ్ళు మనకి శోభనిస్తారు, అదృష్టాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. అదే టైంలో గ్రహణం కూడా ఉంది కాబట్టి 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి ఈసారి నేను ఈ గ్రహణాన్ని లేదంటే ఆ రోజుని చాలా ప్రవధనంగా పాటించి అందరూ గనక చేసుకోగలిగితే వాళ్ళలో ఉన్న దోషాలన్నీ పోయేసి, తర్వాత ప్రతిబంధకాలన్నీ పోయేసి, అబ్స్టాకిల్స్ అన్నీ పోయేసి లైఫ్ చాలా స్మూత్గా హ్యాపీగా ఉంటుంది. కుటుంబంలో బాగుంటుంది, సంసారంలో బాగుంటుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబంలో ఐక్యత ఉంటుందో, వాళ్ళ మీద దుష్ప్రభావం లేకపోతే వాళ్ళు సర్వతోముఖాభివృద్ధి, వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మనం ఇంకొంచెం డీటెయిల్గా కనుక వెళ్తే, ఈసారి గ్రహణం కొంచెం డీటెయిల్గా కనుక వెళ్తే ఇది మనకి కన్య రాశిలో వస్తుంది. కన్య రాశి అనేది ద్విస్వభావి స్వభావం. అంటే అది మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం, రాత్రి అని చెప్పలేం, పగలని చెప్పలేం. అంటే లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందన్నమాట. ద్విస్వభావం అంటే ఏంటి, నవ్వుతూ ఉంటాడు, ఇమీడియట్లీ ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలాగా. నవ్వినప్పుడు విపరీతంగా నవ్వేస్తారు, ఏడ్చినప్పుడు విపరీతంగా ఏడుస్తారు. సో ఇది ఈ రాశిలో ఉండటం వల్ల ప్రతి దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా
ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. రెండోది ఈ రాశి భూతత్వానికి సంబంధించిన రాశి. భూతత్వానికి సంబంధించిన ఏంటంటే భూమికి సంబంధించిన విషయాల్లో చాలా లోటుపాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వరదలు రావటం, ఓకే, ల్యాండ్ స్లైడ్, తర్వాత వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రిలేటెడ్లో వాటిలో ఎవరైనా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళకి దాని ఎఫెక్ట్ అవ్వటము, భూమికి సంబంధించిన అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ రావటము, వస్తే పంట విపరీతంగా వస్తుంది, లేదంటే నష్టపోతారు. సో ఈ ప్రకారంగా వీటికి సంబంధించిన విషయాల్లో మనకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. నెంబర్ 2, భూమి అనగానే మనకి పత్తి విషయంలో, ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి ఇత్తడి, రాగి, మినరల్స్, తర్వాత ధాన్యాలు వచ్చేటప్పటికి మినువులు, గోధుమలు, తర్వాత మెటల్స్ వచ్చేటప్పటికి ఇనుము, తర్వాత వీటిలో ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను ఈ గ్రహణం ఇంపాక్ట్ 2 months ఉంటుందండి ఎఫెక్ట్. మనకి ఇది October 2nd, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో బాగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ధరలు పెరిగే అవకాశం కావచ్చు, సడన్గా తగ్గే అవకాశం కావచ్చు, లాస్ చూస్తాము, లాభము అంటే అటు ఇటు మధ్యన ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అవును, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనం ఇంకోటి చెప్పుకున్నాం అంటే ఎర్త్ క్వాక్స్ అవి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కూడా చెప్పుకోవాలి. ద్విస్వభావి కాబట్టి మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్కి గొడవలు రావటం, లేదంటే యజమానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనస్పర్ధలు రావటం, ఎక్కడైతే ఇద్దరు కాంబినేషన్ చేసి వర్క్ చేస్తారో వాళ్ళకి కాంబినేషన్ ఉద్రిక్తి పెరిగి అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ మతపరమైన అల్లలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మతం అంటే ఏంటి, నాదొకటి మీదొకటి, నాది పెద్దది మీరు చిన్నది, ఇలా ప్రతి దాంట్లోనూ తారతమ్యాలు వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక అసహనం అయితే ఉంటుంది అని మనం చెప్పుకోవాలన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఇది భూమికి సంబంధించిన విషయంలో ద్రవ్యోల్బణం పెరగటం కానివ్వండి, తర్వాత కొన్ని విషయాలు ఆహారం చేసే అవకాశం ఎక్కువగా చాడండి. ఇంకొకటి ఏమంటే ఇది మనకి హస్తా నక్షత్రం జరుగుతుంది కాబట్టి హస్తా నక్షత్ర అధిపతి మనకి చంద్రుడు. చంద్రుడు అనగానే ఫుడ్, నీరు, స్త్రీలు, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా వీటి మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంది. బట్ మనం ఫుడ్ విషయంలో ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఆహారానికి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు అంటే వరదల వల్ల సరిగ్గా పంట చేతికి అందక, తద్వారా మనకి ఫుడ్కి సంబంధించిన విషయాల్లో రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పాలి. భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారంగా హస్తా నక్షత్రం వల్ల ఉండడం వల్ల చంద్రుడికి సంబంధించిన వస్తువులు చాలా ఎక్కువ ఉంటాయి. బియ్యం కానివ్వండి, మిల్క్ కానివ్వండి, వెండి, తర్వాత ఇట్లా వెజిటబుల్స్ లేదా కిరాణా స్టోర్స్, వీటికి సంబంధించిన విషయాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేసి వాళ్ళు ఒడిదుడుకులకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏమంటారంటే స్లో అండ్ స్టడీ ది రేస్ అన్నట్లు వీళ్ళు కొంచెం స్లోగా స్టడీగా ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్కి గురి కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హస్త నక్షత్రంలో ఉన్నవారు ఎవరైనా, రాశుల వారు కావచ్చు, హస్త నక్షత్రం వారు కావచ్చు, కన్యా రాశి వాళ్ళు కూడా మనం చూసుకోవాలని చెప్పుకోవాలి. సో మీరు ఇప్పటివరకు చెప్పినట్టుగా మనం చూసుకుంటే ఏ రాశిలో రాబోతుంది అండ్ దాంతోపాటు టైమింగ్స్ ఏంటి అన్నది మనం మాట్లాడుకున్నాం. బట్ చాలామంది ఇతర రాష్ట్రాలు కాకుండా దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే గ్రహణాలకు సంభవించి జరుగుతూ ఉంటుంటాయో టైమింగ్స్ని అడుగుతుంటుంటారు. లైక్ USA, కెనడా ఇలాంటివి మనం తీసుకుంటే ఇక్కడ తెలుగు ప్రజలు చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మనం చెప్పొచ్చు అంటారా? అయితే ఇండియాలో ఇది లేదు, కానీ వేరే కంట్రీస్లో ఉంది. పర్టికులర్గా మనకి ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లోను, తర్వాత సౌత్ అమెరికన్ కంట్రీస్లోను, తర్వాత వీటిలో చాలా ఎక్కువగా ఉంది. రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి కొన్ని స్పెసిఫిక్ ప్రాంతాల్లో బ్రెజిల్, చిలీ ఈ కంట్రీస్లో ఎక్కువగా ఉంది. వాళ్ళకి గ్రహం యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మనం ప్రపంచం అంతా కూడా చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మనం కనుక అమెరికన్ చూసుకుంటే చాలామంది అమెరికాలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా ఉంది అంటే మనకి ఏమంటుంది, మేదిని జ్యోతిష శాస్త్రం అంటారు. అంటే మనకి రాజకీయాలకు సంబంధించి, పొలిటికల్కి సంబంధించి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం హైయర్ లెవెల్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ గ్రహణం యొక్క విశిష్టం మనకి ఎలా ఉంటుందో అమెరికాలో కనుక చూసుకుంటే ఇది 10th హౌస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే 10th హౌస్లో వచ్చి ప్రొఫెషన్ రిలేటెడ్, తర్వాత అధికారం రిలేటెడ్, రాజకీయ నాయకులు రిలేటెడ్ విషయాల్లో వాళ్ళకి చాలా జర్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ ప్రకారంగా అంటే ప్రభుత్వానికి చాలా అపోజిషన్ వచ్చేస్తుంది, చాలా ఫ్రిక్షన్ వచ్చేస్తుంది అనమాట. అంత ఈజీగా గవర్నమెంట్ నడపలేరు. తర్వాత రాజకీయాల నేతలకు సంబంధించిన వాళ్ళు హత్యలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ ప్రొఫెషన్స్కి సంబంధించి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి ఇండికేట్ చేసినట్టు ఆల్రెడీ రిసెషన్స్ అవి ఇవి వెళ్ళిపోతూ ఉన్నాయి. బట్ ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ డౌన్ టు లైన్ 6 months దానికి ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంకా సంబంధించిన విషయాలు చూసుకుంటే వాళ్ళకున్న అథారిటీ పవర్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనేది మనకి అమెరికాలో కనుక చూస్తూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇజ్రాయెల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వార్ జరుగుతూ ఉంది కాబట్టి హమాస్కి, ఇజ్రాయెల్కి, వీళ్ళకి 7వ ఇల్లు, తర్వాత 7th హౌస్, 8th హౌస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. సో ఇది ఏమంటారంటేనండి ఆ కంట్రీ యొక్క పార్ట్నర్స్ తోటి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనకి తెలుసుకుంటే ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన మనకి మిలిటరీ హెల్ప్ అంతా వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. ఈ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. రెండోది 8th హౌస్ కూడా ఇంపార్టెంట్. 8th హౌస్ వచ్చేటప్పటికి మనకి కుట్రలు, కుతంత్రాలు, వారికి సంబంధించిన హౌస్.
చూడండి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం నడుస్తూ ఉంది. ఇది కంటిన్యూ అవుతుందండి. అట్లీస్ట్ 6 to 8 months అనేది ఇది కంటిన్యూ అవుతుంది. ఏమవుతుందంటే యుద్ధం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది, కుట్రలు జరుగుతాయి, ఆకస్మికంగా దాడులు జరుగుతాయి, తర్వాత సైనిక పరంగా విపరీతమైన ఖర్చులు జరుగుతాయి. ప్లస్ వీళ్ళు పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసేస్తారు కదంటే ఇప్పటిదాకా ఉన్న సపోర్టు లేదంటే కమ్యూనిటీ వేరే కంట్రీస్ నుంచి వచ్చే సపోర్టు వీళ్ళకి దాని మీద ఎఫెక్ట్ పడుతుంది సీరియస్గా. అందుకని ఇది ఆ విషయంలో ఆ కంట్రీ వాళ్ళకి సంబంధించి అలా ఉంటుంది. నెక్స్ట్ మనకి రష్యా కనుక చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రష్యాది వీళ్ళకి ఫస్ట్ హౌస్ 8th హౌస్ అవుతుంది. అంటే ఫస్ట్ హౌస్ వచ్చేటప్పటికి వాళ్ళ కంట్రీ యొక్క ప్రయారిటీ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద చాలా ఎక్కువ పడుతుంది. ఇప్పటిదాకా ఉన్నది ఒకటి, డౌన్ టు లైన్ 3 to 6 months ఆ కంట్రీకి వచ్చేటప్పటికి రిప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పర్పస్లెస్గా ఆ కంట్రీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విధ్వంసాన్ని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రెండోది 8th హౌస్ ఉండటం వల్ల అగైన్ 8th హౌస్లో వచ్చేటప్పటికి రహస్య శత్రు కూటములు ఈ కంట్రీ మీద జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడ పట్టుబడిన యుద్ధ ఖైదీలు కనుక ఎవరైనా కనుక ఉంటే అలాంటి వాళ్ళు కూడాను ఒక మూకమ్మడిగా చేరి కొంచెం ఏమంటారు ప్లాట్స్ అంటారు కదా వాళ్ళ మీద ఆ కంట్రీ మీద సడన్గా ఏమన్నా చేసే అవకాశం దాడి చేసే అవకాశం కరెక్ట్ అవి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం యుక్రెయిన్ కనుక చూసుకుంటే మనకి ఇది కూడా యుక్రెయిన్ టు రష్యా మధ్య అగైన్ వార్ నడుస్తుంది వల్ల యుక్రెయిన్కి వచ్చేటప్పటికి 10th house 9th house ఎఫెక్ట్ చాలా ఉంది. 9th house వచ్చేటప్పటికి లక్, ఓకే, ధన ప్రవాహం. ఈ కంట్రీకి యుక్రెయిన్కి ఈ పార్ట్ చాలా సెన్సిటివ్గా తయారైపోయి చాలా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి రావాల్సిన లక్ కానివ్వండి, లేదంటే ఆ మతపరమైన ఎఫెక్ట్స్ కానివ్వండి, లేదంటే లాంగ్ డిస్టెన్స్ చేయాలన్నా కానీ ఆ కంట్రీ వాళ్ళు, తర్వాత ఈ ప్రభుత్వానికి ఖర్చులు అదిగా తర్వాత విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసుకోవాలన్నా కానీ ఈ విషయంలో చాలా ప్రాబ్లం అయ్యి ఉంది. తర్వాత విద్య జనరల్గా మనకి యుక్రెయిన్లో వచ్చినప్పటికీ MBBS ఇలాంటి వాడు కూడా అక్కడ దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 10th house వచ్చేటప్పటికి వాళ్ళకి అగైన్ పొజిషన్, పవరు, అథారిటీ, గవర్నమెంట్, వాళ్ళు వేరే కంట్రీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవరు అదంతా వాళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అట్లీస్ట్ 3 to 6 months వాళ్ళకి దీని ఎఫెక్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. మనం కెనడా కనుక చూసుకుంటే వీళ్ళకి 7th plus 4th హౌస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంది. వీళ్ళకి 7th వచ్చేప్పుడు అగైన్ పార్ట్నర్స్ మనం చూసుకున్న ఇండియాకి కానీ కెనడాకి కానీ చాలా సత్సంబంధం ఈ మధ్యకాలంలో లేవు. ఆ సిచ్యువేషన్ మన ఇండియాతో కాబట్టి వేరే కంట్రీస్తో కూడా అది అలాంటి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వేరే పార్ట్నర్స్ తోటి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఆ కంట్రీకి చాలా సవాల్గా ఉంటుంది. నెక్స్ట్ 4th house కూడా వీళ్ళకి డ్యామేజ్ అయింది కాబట్టి 4th house మన సుఖస్థానం అంటారు. ఇలాంటి హౌస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడాను ఆ కంట్రీస్లో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో చాలా ఆ కంట్రీలో ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా. తర్వాత వాహనాలు, కార్స్ కొనేది అంటే ఎక్కడైనా సరే లగ్జరీ, రియల్ ఎస్టేట్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, తర్వాత సుఖంగా ఉండే వాటికి సంబంధించిన విషయాల్లో చాలా వాళ్ళకి సెన్సిటివ్గా ఉండేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత విదేశీ ఫారిన్ రిలేటెడ్ ట్రేడ్ అదంతా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సరైన ఆదాయానికి సంబంధించిన నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ కంట్రీకి. తర్వాత సాధారణంగా జనాలు కనుక చూస్తే వాళ్ళకి అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కెనడియన్ ప్రజలకి. ఇవి కనుక మనం చూసుకుంటే వేరే కంట్రీస్లో కూడాను మోర్ ఆర్ లెస్ ఈ విధంగా మనకి ఉందని చెప్పుకోవాలి. అయితే ఇండియాలో ఎలా ఉందో మనం చూద్దాం. ఇండియాలో వచ్చేటప్పటికి చాలా వెరీ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి 5th house 3rd house బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది. మనకి ఇందులో ఏం చేస్తుంది 3rd house వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ రిలేటెడ్ టు షార్ట్ డ్యూరేషన్స్, మనకి సంబంధించిన విక్రము, పరాక్రమము, తర్వాత మిలిటరీకి డిస్ప్లే చేసే విషయాల్లో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత లేడీస్ పైన 5th house వచ్చేటప్పటికి కూడా డ్యామేజ్ అవ్వటం వల్ల తర్వాత దాంట్లో వచ్చి లవ్, రొమాన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో లేడీస్ పైన ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ స్టిల్ కంటిన్యూ అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంది. మనకి వస్తుంది అనుకున్న వాటిలో రాకుండా ఇబ్బందిగా ఉంది. 3rd house కమ్యూనికేషన్ కాబట్టి పోస్టులు, తర్వాత డిపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ప్లస్ రైల్వే, ట్రైన్ రిలేటెడ్ వాటిలో కూడా మనకు ప్రాబ్లం వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇండియాలో. సో ఈ విధంగా మనకి అన్ని కంట్రీస్లో కనుక చూసుకుంటే ఈ విధంగా గ్రహ ప్రభావం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా ఏదైతే చేయాలో పట్టు విడుపులను మనం మాట్లాడుతూ ఉంటుంటాం. స్నానాలు ఆచరించే ప్రాసెస్ అయినా సరే ఏదైనా సరే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్పొచ్చు. కరెక్ట్. చాలామంది అడిగేది ఏంటంటే సార్, దీంతో పాటు పట్టు విడుపుల్లో స్నానాలు ఏ విధంగా ఆచరించాలి, గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. ప్రత్యేకించి వీళ్ళకి ఏం చెప్పొచ్చు ఈ గ్రహణానికి సంబంధించి? ఎందుకంటే అమావాస్య కూడా యాడ్ ఆన్ అయింది కాబట్టి చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ చాలామందికి అర్థం అవ్వదు. అన్ని పురాతనమైన స్క్రిప్చర్స్ మొత్తం తీసుకొని
ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసాను రెఫరెన్స్లు కూడా ఇందులో పెట్టాను. ఎందుకంటే మనకి మార్చిలో ఇంకొక గ్రహణం కూడా రాబోతుంది. Yes. అందులోనూ మనకి 35 to 45 ఏజ్ వాళ్ళకి స్కూళ్ళల్లో చెప్పరు కాబట్టి అందుకని ఏదో స్పెక్యులేటివ్గా క్రియేట్ కాకుండా మన పురాతన గ్రంథాల్లో అసలు ఏం చెప్పారని వాటి రిఫరెన్స్ తీసుకొని ఒక ప్రెజెంటేషన్ లాగా ప్రిపేర్ అయ్యాను. ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ గ్రహణం అనేది చాలా శక్తివంతమైందండి. అయితే ఆ శక్తిని మనం పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. సో మన వెహికల్ ఫాస్ట్గా వెళ్తుంది చాలా తెలుసు, కానీ మనం కేర్ఫుల్గా ఉంటేనే కనుక ఆ ఎనర్జీ మనం పాస్ అవుతాం. లేదంటే వెహికల్ మందారం అని ఎటు వెళ్ళిపోతాం అనమాట. అలానే నేచర్ మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ క్లూస్ అండి. Yes. మన ఆ నేచర్లో కనుక కరెక్ట్గా ట్రావెల్ ఉంటే అవ్వగలిగితే అది లైఫ్ అనేది బ్లిస్ఫుల్ లైఫ్, ఎఫర్ట్లెస్ లైఫ్. మనం సాధించిన ధర్మార్థ కామమోక్షాలను ఈజీగా సాధించుకోవచ్చు. కాబట్టి మనం ఏది చేసినా, మనకి వేదాలు చెప్పినా, మనకి సనాతన ధర్మం చెప్పినా నేచర్తో మనం ఉండాలి. అగ్నిని పూజించాలి, వాయువుని పూజించాలి, పంచభూతాలను పూజించాలి, అష్టదిక్పాలను పూజించాలి. ఇలా మనకి తత్వాల్ని గౌరవించాలి, త్రిమూర్తులను గౌరవించాలి అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారనమాట. ఈ నేచర్లో జరిగే ఈ మార్పుల్ని మనం ఏ విధంగా మన డైలీ దినచర్యలో లేకపోతే ఎలా చేసుకుంటే దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటున్న కాన్సెప్ట్ ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. అందులో ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి ఇందులో ఆ రోజున మనకి ఏం చెప్తారంటే విశ్వశక్తి అందులో ఉంటుంది కాబట్టి మనకి రోజు రోజు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి వాటిని మనం సరి చేసుకునే అవకాశం ఇందులో ఉంది. తర్వాత ఇది పర్టికులర్గా హస్తా నక్షత్రంలో వస్తుంది, కన్యరాశిలో వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ 90 days వీళ్ళకి ప్రమాదాలు జరిగే వ్యాధిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని హస్త నక్షత్రం కన్యా రాశి వారు 90 days దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున మీరు కొన్ని పరిహారాలు అంటే మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోగలిగితే ఆ రోజున చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ మీ మీద పడదు అన్న ఉద్దేశంతో ఆ రోజున మీరు టైం స్పెండ్ చేయగలిగారు. షూర్ సార్, డెఫినెట్. మనకి మహర్షులు కొన్ని గ్రంథాల్లో ఏమని పెట్టారంటే ఎవరెవరికి పాజిటివ్గా ఉంటుంది అలాంటి వాళ్ళు హ్యాపీ, ఎవరెవరికి మోడరేట్గా ఉంటుంది వాళ్ళు కూడా హ్యాపీ. అయితే కొంతమందికి దాని ఇంపాక్ట్ ప్రభావం ఉంటుంది. వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా తీసుకొని ఆ ఒక్కరోజు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే అవి కూడా డబ్బులు ఖర్చు లేని ప్రికాషన్స్, జస్ట్ మన లైఫ్ స్టైల్ని మనం ప్రకృతికి అలైన్ చేసే ఒక చిన్న ప్రొసీజర్ చేసుకుంటే వాళ్ళ మీద దుష్ప్రభావం ఉండదు అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పారు. ఇప్పుడు రాసులు చూద్దాం. మనకి కర్కాటక రాశి, మేష రాశి, వృశ్చిక రాశి వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి చేయనవసరం లేదు. రెండోది మనకి సింహరాశి, మీనరాశి, మకర రాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది, చెడైతే జరగదు ఈ గ్రహణం వల్ల. అది ఒకటి. ఎవరికైతే ఎఫెక్ట్ ఎక్కువ అంటే సెన్సిటివ్గా ఉండే పీపుల్ రాశులు ఎవరెవరంటే కన్య రాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, ధనుసు రాశి. ఇవి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 రాశులు ఎక్కువగా ఉన్నాయి. ఈ 6 రాశులు బాగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే మనకి కన్య రాశి, ఎందుకంటే గ్రహణం అక్కడే ఉంది కాబట్టి వీళ్ళు హైయెస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చుకోవాలన్నమాట. ఇవి కాకుండా నక్షత్రం కనుక చూసుకుంటే మనకి సర్వతోభద్ర చక్ర అని చెప్పేసి ఇందులో చాలా క్లీన్గా మన మహర్షులు చెప్పారు. ఇది జ్యోతిష శాస్త్రానికంటే పూర్వం ముందే ఉందంట ఈ సర్వతోభద్ర చక్ర. ఈ సర్వతోభద్ర చక్ర గురించి పార్వతీదేవి శివుడిని అడుగుతుంది, జనాలు ఎప్పుడు భద్రంగా ఉండేదంటే ఏదైనా టూల్ ఉంటే చెప్పంటే అప్పుడు సర్వతో భద్ర, అన్ని విధాలా భద్రంగా ఉండే చక్రం అనేది ఇది గురించి చెప్తారనమాట. సో ఈ చక్రం ఇది చాలా పవర్ఫుల్ ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీలో వాళ్ళు మాత్రం హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది నక్షత్రం ప్రకారం ఉంటుంది అన్నమాట. ఇందులో ప్రకారం మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాహు ఉండటం వల్ల హస్తా నక్షత్రంలో అక్కడే మనకి గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మెయిన్ హై ప్రయారిటీ. రెండోది వచ్చేటప్పటికి మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్ ఉండగలరు, మృత్యు నక్షత్రాల మీద వస్తుంది. అలానే మనకి పూర్వాషాఢ నక్షత్రం, ఈ 4 నక్షత్రం వాళ్ళు లేదంటే ఈ 4 నక్షత్రాలు కలిగిన రాసులు వాళ్ళు చాలా హై ప్రయారిటీతో కేర్ఫుల్ తీసుకోవాలి. చూడండి ఎంత ఎగ్జాంప్షన్స్ ఇచ్చారు. 27 నక్షత్రాల్లో 4 పెట్టుకున్నారు, మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. అందరూ చూసి ఏం భయపడిన అసలు, బట్ వీళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండకూడదు. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా హస్త నక్షత్రం కావచ్చు, కన్యా రాశి వారు కావచ్చు, అండ్ దాంతోపాటు కొన్ని రాసులు నక్షత్రాలు కూడా మీరు చెప్పడం జరిగింది. వీళ్ళకి ఆ రోజు పట్టు విడుపులు అన్నప్పుడు కొన్ని చేయాల్సినవి ఉంటుంటాయి కదా, అవి కూడా మనం చెప్పొచ్చా? ఈ నక్షత్రం వాళ్ళకి ఏం చేయాలి, జనరల్గా వాళ్ళు కూడా ఏం చేయాలి, వాళ్ళకి ఏం చెప్తారంటే అండి ఒక ప్రొసీజర్ చెప్పారు మన మహర్షులు మన గ్రంథాల్లో. ఏం చెప్పారంటే ఎప్పుడైతే గ్రహణం స్టార్ట్ అయ్యిందో ఆ స్టార్ట్ అవ్వడానికి ముందు ఫస్ట్ స్నానం చేయాలి. చాలామంది కన్ఫ్యూజన్, ముందు చేయాలా వెనక చేయాలా అనేది. ఫస్టే ముందు స్నానం చేసేసి కూర్చోవాలి. రెండోది ఆ స్నానం చేసుకున్నప్పుడు బట్టలు తర్వాత వెంటనే వాడకూడదు, అందుకని మళ్ళీ తర్వాత వేసుకోకూడదు. అందుకని మీరు వెంటనే గ్రహణం అయిపోయిన తర్వాత ఇటు చేసే విధంగా సింపుల్గా ఉండే క్లాత్స్ వేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎప్పుడైతే గ్రహణం స్టార్ట్ అయిపోయిందో అప్పుడు వాళ్ళు గురువు గారు ఇచ్చిన మంత్రాలు, లేదు అంటే మంత్రోపదేశం కూడా చేసుకోవచ్చు. గ్రహణం స్టార్ట్ అవుతుంది, గురుగారు చిన్న మంత్రం ఏమైనా ఫోన్ చేస్తే వెంటనే ఇచ్చేసారు, అది మహర్షి డైరెక్ట్ దేవుడు ఇచ్చిన ఆ మంత్రం చేసేసుకుంటే గ్రహణం ఎప్పుడప్పుడు సిద్ధించేస్తుంది ఆ మంత్రం.
నెక్స్ట్ పీక్ స్టేజ్కి వచ్చేటప్పటికి హోమాలు అవన్నీ స్టార్ట్ చేయాలి. అయితే గ్రహణం విడిపోచ్చేస్తుంది. అయిపోయేటప్పటికి దానాలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, దానాలు ఇప్పుడు చేయాలి, గ్రహణం అయిపోయిన తర్వాత కాదు. గ్రహణం అయిపోతుందన్న టైంలో, అంటే వదులుతున్న టైంలో ఎప్పుడు దానాలు చేయాలి. ఆ దానాలు గనక కురుక్షేత్రంలో దానాలు చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే మన శాస్త్రంలో కురుక్షేత్రం అని చెప్పారు. అయితే ఆ రోజున గ్రహణం విడిచేటప్పుడు మీరు ఎక్కడ ఉండైతే దానం చేస్తారో ఆ ప్లేసే కురుక్షేత్రంతో సమానం. అందుకని చెప్పేసి అంత యోగ్యతమైనది మీరు దాని ఏదో ఒకటి చిన్న సింపుల్ ఒక భోజనమో ఏదో ఒకటి మీకు చేయగలిగింది దానం చేయగలిగింది. నెక్స్ట్ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గ్రహణం ముందు మనం వాడిన ఫుడ్ కానివ్వండి, క్లోత్స్ కానీ ఏవైనా సరే మనం వాడకూడదు. వాటిని మళ్ళీ అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా మనం పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారు. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే గరికను వాడమని చెప్తారు. ఇప్పుడు కొన్ని బియ్యం ఉంటుంది, కొన్ని వచ్చేటప్పటికి ఇంట్లో పప్పు దినుసులు ఉంటాయి, కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని మనం బయట పారేయలేం. అందుకని చెప్పేసి ముందుగా మీరు గరిక తీసుకొని పెట్టుకొని ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఈ గరికని ప్రతి ప్లేస్లో కనుక మనం టచ్ చేయగలిగితే ప్రతి ఇంట్లో ప్రతి మూలని అప్పటిదాకా నా గ్రహణం ఛాయలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి పుణ్యప్రదం అయిపోతాయి అని చెప్పేసి మనకి చెప్తారు. గరికకి చాలా చాలా ఇంపార్టెన్స్. గరిక మనకి అమృత తుల్యంతో సమానం ఉంటుంది, అమృతం సమానం. అందుకని చెప్పేసి పోతుంది ఇది ఒక ప్రొసీజర్ చేయాలి. ఇప్పటికీ ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇందులో ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్పారంటే మనకి రాహుగ్రస్త సూర్యగ్రహణంలో ఏ నక్షత్రంలో ఉండనో అతను కంపల్సరీ శాంతి చేసుకోవాలి. మనకి ఏ నక్షత్రం చెప్పిన హస్త నక్షత్రం కన్యా రాశి వాళ్ళకి ఏం చెప్తారు, లేనిచో పీడ కలిగిన ఎవరు చెప్పారు, చంద్రోదయము విష్ణుధర్మము అనే పురాతన గ్రంథాల్లో 3 గ్రంథాల్లో చెప్పారు. అందుకని చెప్పి వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. లేకుంటే పీడ కలుగుతుంది. పీడ అంటే ఏంటి, బాధపడతావు, అదేంటి తెలవదు. ఎందుకు బాధపడటం, ఒక స్నానం చేస్తే అయిపోతుంది కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్, 10 రూపీస్ సోప్. నెక్స్ట్ గ్రహణ కాలం ముందు మంత్రోపదేశం పొందొచ్చు. చక్కగా అన్ని మంత్రాలు, గాయత్రి మంత్రం కానీ ఇంకొక మంత్రం కానీ. చాలామంది డౌట్ వస్తుంది, గ్రహణం ముందు మంత్రం చదివించలేదు. గ్రహణం టైం చాలా మంచిది. ఆ టైంలో కనుక మంత్రాలు చెప్పిస్తే 1,00,000 టైంతో పవర్ఫుల్గా ఉండేసి ఆ గ్రహణం అయిపోయేటప్పుడు ఆ మంత్రం వాళ్ళకి వంట పెట్టేస్తుంది, సిద్ధించి వచ్చేస్తుంది. ఆ దేవత వాళ్ళకి ఆ మంత్ర ప్రభావంతో వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ అది మనకు కాలేదు, ఆ రోజు మనం చేయలేపం, కానీ ఆ గ్రహణం యొక్క ఇంపాక్ట్ 1 వీక్ ఉంటుందంట. ఆ వీక్లో కూడా అట్లీస్ట్ మీరు రెండో రోజు చక్కగా చేసుకోండి, మంత్రం తీసుకోండి అని చెప్పేసి మనకి రత్నసాగరం అనే ఒక యాన్షియంట్ గ్రంథంలో వివరించారు. నెక్స్ట్ మనకి జన్మతారలో లేదు అంటే అనుజన్మతార, త్రిజన్మతార అని ఉంటుంది అనమాట. 3 తారలు ఉంటాయి. వీటిల్లో ఎవరున్నా కానీ ఆ హస్త నక్షత్రమే కాకుండా దానికి అనుజన్మతార, త్రిజన్మతారలు అని 3 తారలు ఉంటాయి అనమాట. వీటిలో కనుక చూసుకుంటే వీళ్ళకి రోహిణి, తర్వాత హస్త, తర్వాత ఇంకొకటి ఈ 3 నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళకి ఏం చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, జపాలు చేయాలి, తర్వాత గ్రహణానికి సంబంధించిన అభిషేకం అన్నీ చేయాలి అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే గ్రహణం అయిపోయిన తర్వాత చిన్న ఉంగరాన్ని కానీ ప్రమిదని కానీ బంగారం చేసిన చాలా తక్కువ రేట్లో బయట దొరుకుతాయి పూజా షాపులు. అవి గనక దానం చేస్తే ఆ సర్పదోషం పోతుంది. ఎందుకంటే రాహుకేతులు సర్పాలతో సంబంధించినవి కాబట్టి పర్టికులర్గా హస్త నక్షత్రం వాళ్ళు, దానితో పాటు త్రిజన్మ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో, ఇందాక మనం చెప్పుకున్న నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీతో ఒక చిన్న మీకు గుళ్ళలో షాపులో దొరుకుతాయి వెండి నాగర్కి సంబంధించి, లేదంటే బంగారం అయితే ఇంకా చాలా చిన్నది స్నేక్ ప్రింట్ చేసి ఉంటుంది, వెండిది అయితే ఎంత ఉంటుంది మీకు 300, 400, 500 కంటే ఎక్కువగా. అది తీసుకొని మీరు గనక దానం చేయగలిగితే ఈ గ్రహణం అయిపోయిన వెంటనే లేదంటే 6 గంటలకు చేయగలిగితే ఆ దోషం అంతా పోతుందని చెప్పేసి మనకి స్క్రిప్ట్ ఎక్కడ చెప్పారు, ఇది అమృత సాగరం భార్గవుడన అని చెప్పాడు పురాతన గ్రంథాల్లో. అందుకని సూర్యగ్రహణం అయితే సర్పాన్ని బంగారంతో చేయాలి. రేపు వచ్చేది సూర్యగ్రహణం కాబట్టి చిన్నవి మనకు దొరుకుతాయి, హార్డ్లీ మీ 300, 400కే చిన్నవి దొరికేస్తాయి. అలా ఇచ్చేస్తే కనుక ఆ దోషం పోతుంది అని చెప్పేసి మనకి రత్నసాగరం అన్న గ్రంథంలో కూడా చెప్పుకొని వచ్చారు. నెక్స్ట్ మనకి ఏం చెప్పారంటే శ్రద్ధ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కిందటి ఈ గ్రహణానికి మనకి అదే రోజున మనం మహాలయ అమాపక్షాలు కూడా అనుకున్నాం కాబట్టి 2 కలిసి వస్తున్నాయి కాబట్టి ఇది మనకు చాలా చాలా విశిష్టమైన రోజు అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా ఉందంటే రాహు గ్రహణానికి పితృదేవతలు శ్రద్ధ చేయాలి, అలా చెయ్యలేని వాడు బురదలోని గొడ్డులతో సమానం అని చెప్పేసి మహాభారతంలో చెప్పారు. అందుకని ఎవరైతే కనుక ఆ రోజున పెద్ద మనకి చేయడం అవసరం ఏం లేదు, జస్ట్ వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి అవసరమైన కనుక మనం దానం చేయగలిగితే అయిపోయినట్లే. అది సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు, పెద్ద ప్రొసీజర్ కాదు. మన మైండ్ సెట్ ఉండాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఒక రోజు ముందే మనం చేసేసుకోవచ్చు. ఏం చెప్పారు, పితృదేవతలకు కనుక శ్రద్ధ చేయకపోతే వాటి బోధలో గుడ్ అని చెప్పేసి మహాభారతంలో చెప్పారు. అందుకని చెప్పేసి ఒక చిన్న ప్రొసీజర్ చేస్తే అయిపోతుంది కదా. నెక్స్ట్ గ్రహణ సమయంలో
కడిగిన బియ్యాన్ని కానీ మనకి ఎలా వాడుకోవాలి ఏందని చెప్పేసి ఒక ప్రొసెస్ సుమంతుడు కూడా చెప్పాడు. అది కాకుండా ఇంకా గ్రహణ కాలంలో ఏదైనా మనకి తింటే దోషం వస్తుంది, దానాలు అయితే చెయ్యొచ్చు, అందుకని చెప్పేసి ఏమీ తినకూడదు అనేది విఘ్నేశ్వరుడు అనే ఒక మహర్షి కూడా చెప్పాడు దాని గురించి. అందుకని చెప్పేసి అది హార్డ్లీ 1 minute 2 hours 3 hours ఉంటుంది, అవాయిడ్ చేయండి తినడానికి, అంతే కదా. ముందు తినండి, 1 hour 2 hour ముందు తినండి, అప్పుడే పోయి తింటాం ఎందుకు. చిన్నపిల్లలకు కూడాను ముందుగా ఇది ఏంటంటే ప్రొసీజర్స్ పెట్టారు, ముసలి వాళ్ళకి, తర్వాత పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఏమో గ్రహణానికి 1 hour ముందు తినొచ్చు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత తినొచ్చు కొంచెంసేపటికి. అయితే మనకి యంగస్టర్స్ తర్వాత కొంతమందికి వచ్చేటప్పటికి 6 hours ముందు, హాఫ్ డే ముందు, 1 day ముందు కూడా మనం ఫాస్టింగ్ ఉండే ఎంతసేపు అంత ఉండగలిగితే అంత మంచిది అని చెప్పేసి మన గ్రంథాలు వివరించారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ చెప్పింది ఏంటంటే ఫాస్టింగ్ ఆ టైంలో ఎవరు ఏమీ తినకూడదు. ఇది 9 o'clock వస్తుంది కాబట్టి ఎర్లీగా భోజనం చేసేసుకుంటే అయిపోతుంది. ఉండగలిగితే అఫ్ కోర్స్ లేట్ నైట్ ఉంటుంది కాబట్టి బట్ ఎర్లీగా భోజనం చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పారంటే మనకి స్నానాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని దాని గురించి కూడా మనకు చాలా వివరించారు. ఎందుకంటే మనం స్నానం చేయడం అనేది చాలా పెద్ద ప్రొసీజర్. ఇప్పుడు ఏమని చెప్పారంటే గ్రహణ వేళ స్నానాదులు చేయుటకు సూతకాలు అడ్డు రావు. అంటే నేను ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉన్నానండి, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, ఇంట్లో బిడ్డ పుట్టాడు, లేదంటే ఇంకోటి జరిగి ఉంది, ఇలాంటి వాటిలో మేము ఆ దుఃఖంలో ఉన్నామండి, ఇప్పుడు ఇది అవసరమా అని అనుకుంటారు. కానీ శాస్త్రం చెప్పారంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు సూతకం ఉన్న వాళ్ళు కూడా అడ్డు రాదు, కంపల్సరీ గ్రహణానికి సంబంధించిన స్నానాలు చేయవచ్చు. తర్వాత కొంతమంది మనకు అడుగుతూ ఉంటారు లేడీస్కి సంబంధించిన వాటిలో డేట్స్ అవి ఉంటాయండి, మాకు కూడా చేయాలా, అది శాస్త్రం చెప్పి మీరు కూడా చేయాలని చెప్తారు. అపరార్కమన వ్యాసుడు అనే ఒక మహర్షి ఆయన పురాతన గ్రంథాలు ఏం చెప్పారంటే గ్రహణము సమయమున, వివాహం సమయమున, సంక్రమణ సమయంలో, యాత్రల యందు, ప్రస్తావాల యందు, రోగాదుల యందు కూడాను నైమిక దానం చెయ్యొచ్చు. అంటే మనకి దానానికి చేసేటప్పుడు ఈరోజు శుక్రవారం ఉండే దానం చేయొచ్చు అని అడుగుతారు. అలాంటివి ఏముండవు, ఫుల్ చేయాల్సిందే 24/7 అన్నట్లుగా 24 hours ఆ రోజు మీరు దానం చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకని పెళ్లి జరిగిందండి చేసుకోవచ్చా, మా ఇంట్లో చనిపోయారండి దానం చేయొచ్చా, ఈరోజు శుక్రవారం దానం చేయొచ్చా, మంగళవారం చేయొచ్చా, ఇటువంటివన్నీ అవన్నీ ఏం లేదు, ఫుల్ రిలాక్సేషన్ ఇచ్చేసారు. కంపల్సరీ అలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే వీటన్నిటికంటే అతీతమైనది ఈ గ్రహణ టైం. ఎంతో పుణ్యకాలం, ఎంతో పవిత్రమైన కాలం, ఎన్నో నేచర్స్ నుంచి మనకి ఆశీస్సులు వచ్చే టైం. అందుకని చెప్పి చిన్న పట్టుకోవద్దు అని ఒక హై ప్రయారిటీ ఇచ్చారు మనకి మహర్షులు దీనికి. తర్వాత జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎప్పుడైనా కనుక గ్రహణం, సూర్యగ్రహణం కనుక రాత్రిపూట వస్తే, లేదు అంటే చంద్రగ్రహణం డే టైంలో కనుక వస్తే రిలాక్సేషన్స్ ఇచ్చారు. అంటే అంత మనం ఇప్పుడు చెప్పుకున్నంత చేసుకునే అవసరం లేదు స్నానం విషయంలో రిలాక్సేషన్. ఎందుకంటే నైట్ ఎప్పుడో వస్తుంది, సూర్యుడికి డే టైం వస్తే విలువ ఉంటుంది, నైట్ టైం మన అన్న కష్టంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కొన్నిటికి రిలాక్సేషన్స్ ఇచ్చారు. కాబట్టి ఇండియాలో వాళ్ళు కొంత రిలాక్సేషన్గా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ టైంని. ఎంజాయ్ చేయొచ్చు అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువగా పట్టుకోకపోయినా దాన ధర్మాలు చేసినా కానీ మనకు సింపుల్గా ప్రొసీజర్, మనకు తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని నా మీనింగ్. సూర్యగ్రహణాన్ని ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు, దీని గురించి లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఉంటుందండి. నేను 3 books రిఫర్ చేశాను ఈ ఒక్క అంశం గురించి. ఎందుకంటే నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, నేను 7th month ప్రెగ్నెన్సీతో ఉన్నాను, వివరిస్తారా అని. చాలా మందికి సమస్య ఉంటుంది, డౌట్ వస్తూ ఉంటుంది. కరెక్ట్ అండి, చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. ఆ కామెంట్ వెంటనే చూసేసి నేను 3 books రిఫర్ చేశానండి. 3 booksలో అసలు ఏం చెప్పారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ బుక్ ఏమంటారంటే భార్గవార్జున దీపికలో బ్రహ్మ సిద్ధాంతం అనే బుక్లో ఏం చేశారంటే సూర్యగ్రహమున గుడ్డ అట్టు పెట్టుకొని, అంటే క్లాత్స్ కానీ పెట్టుకొని, లేదు అంటే డైరెక్ట్గా చూడకుండా నూనెలో కానీ, లేదంటే అద్దానికి మనకి ఏంటంటే మసిపూసి పూర్వకాలంలో, లేదంటే బ్లాక్ కలర్ గోగుల్స్ పెట్టుకొని కనుక చూడాలి, డైరెక్ట్గా చూడకూడదు అని ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. రెండో స్టేట్మెంట్ ఇచ్చారంటే గర్భిణీ స్త్రీలు గుడ్డ అడ్డం పెట్టుకోకుండా సూర్యగ్రహణాన్ని చూడకూడదు అని చెప్పేశారు. అంటే వాళ్ళు చూడొచ్చు, కానీ ఏదైనా సరే క్లాత్ కానివ్వండి, అద్దంలో కానివ్వండి, నూనెలో కానివ్వండి చూడాలి. కరెక్ట్. సో చాలామంది సూర్యగ్రహణం ఉంది ఇంట్లో అక్కడ పడుకో, కదలొద్దు, అది ఇది అని చెప్పేసి అలాంటిది ఎక్కడా లేదు శాస్త్రాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి ఐడియా లేదు. నెక్స్ట్ చంద్రగ్రహణం కనుక ఉంటే అబ్దకము అంటారంటే ఇదేమవుతుందంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్, సంవత్సరకం చేస్తారు చనిపోయిన వాళ్ళకి. ఇది చాలా పెద్ద క్వశ్చన్. మేబీ March 5th లేదంటే October 2nd ఎవరో చనిపోయారు అనుకుందాం లాస్ట్ ఇయర్. మరి ఈ టైంలో ఈ 1 yearకి శ్రద్ధ చేస్తారు, దాన్ని అబ్దకం అంటారు. అది ఏంటి, చెయ్యొచ్చా చేయకూడదా? యాక్చువల్గా అయితే ఆ రోజున ఆ తిథి వారం మిస్ కాకుండా కంపల్సరీ చేయాలి. కానీ మనకి దానికి సంబంధించిన కూడా ఎక్స్ప్లెనేషన్ మన స్క్రిప్చర్స్లో ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే మరునాడు చెయ్యాలి అని కొంతమంది అంటారు, లేదంటే ఆ దినాన్నే చెయ్యాలి అని చెప్పేసి 2 రకాలుగా 2 versions ఇచ్చారు. ఆ రోజునే చెయ్యాలని చెప్పేసి మదన పారిజాతం అనే గ్రంథాలు మనకు చాలా క్లియర్గా చెప్పాడు. చంద్రగ్రహణం అయితే గ్రహోదయం నాడు ఉపదేశించిన వాడు అబ్దికము జరపాలని చెప్పేసి, మరునాడు జరపాలని చెప్పేసి నిర్ణయామృతం అని 2 గ్రహాల్లో వచ్చారు. సో మీరు ఈరోజు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి గ్రహణం రోజున నెక్స్ట్ డే చేసుకోవచ్చు,
ఏమి తినకుండా అది కంటిన్యూ చేయాలి అంటే ఈరోజు ఫాస్టింగ్ ఉండి మళ్ళీ ఫుడ్ ఏమి తినుకోకుండా అదే ఫాస్టింగ్ కంటిన్యూ వేసి అంటే దే ఆర్ కంటిన్యూయింగ్ ఇట్ నెక్స్ట్ డే ఆ శ్రద్ధగా అబ్దికం చేసేసుకొని చెయ్యొచ్చు అని చెప్పేసి నిర్ణయామృతంలో క్లియర్గా చెప్పారు. ఇంకొక విధం అయితే అది ఏదున్నా కానీ నువ్వు ఈరోజు అబ్దికం నీ ప్రకారం చేసేసుకో, దానికి దీనికి సంబంధం లేదని చెప్పి 2 గ్రంథాల్లో చెప్పారు. సో మీరు అన్నట్టుగానే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి రాసులకు సంబంధించి ఎవరెవరికి ఎఫెక్ట్ ఉంది, ఏమేం చేయాలన్న వాటిపైన మనం మాట్లాడాము. చాలామంది స్నానాన్ని ఆచరించడానికి టైం ఎప్పుడని అడుగుతూ ఉంటుంటారు. అందు కూడా సూర్యగ్రహణం కాబట్టి ఈ స్నానాల వాటిల్లో చాలా మెలకువలు కనిపిస్తూ ఉంటుంటాయి. సరైన సమయం ఏంటి సార్? ఇది యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు స్నానం చేయాలా లేదా, స్నానం ఎప్పుడు చేయాలి? రెండోది, ఇండియాలో నైట్ వస్తుంది కాబట్టి ఈ టైంలో మరి మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో వస్తుంది కాబట్టి అప్పుడు చేయాలా లేదా, చేస్తే ఎలా చేయాలి, ఫలితం ఏంటి, దీని గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మన బుక్స్లో. వీళ్ళు స్నానాన్ని గురించి ఏం చెప్పారంటే ఫస్ట్ మనకి గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు స్నానం చేయాలి, తర్వాత గ్రహణం అయిపోయిన వెంటనే కూడా స్నానం చేయాలి. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి సంబంధించిన మనకి చాలా వివరాలు ఇచ్చారు. అందులో వచ్చేటప్పటికి సర్వవర్మముల వారును గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి అని మనకి గ్రంథాల్లో చెప్తున్నాయి. వర్ణాలు అంటే ఏంటి, మనకి ఆదిశంకరాచార్యులు మనకి వర్ణాలు 12 రకాలని చెప్పారు. మామూలుగా అయితే 4 రకాల వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలలో వాళ్ళు 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వాళ్ళు పుట్టిన జాతిని బట్టి, బ్రాహ్మణ కులం బట్టి, క్షత్రియ కులం బట్టి, జాతిని బట్టి. రెండోది వాళ్ళు చేసే కర్మను బట్టి. సో వాళ్ళు ఎక్కడ పుట్టినా కానీ వాళ్ళ కర్మ అనేది కొంతమంది చాలా సాత్వికంగా ఉంటుంది, కొంతమంది కిరాతకంగా ఉంటుంది, దాన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ నేచర్ని బట్టి. అప్పుడేమంటే 4 రకాల వర్ణాలు ఇంటూ 3 12 రకాల వర్ణాలు అయిపోయినాయి. ఈ 12 రకాల వర్ణాల వారికి లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, దేవతలు కానివ్వండి, మొత్తం ప్రతి ఒక్కళ్ళు స్నానం చేయాలి, వాళ్ళకి సూతకం ఉంటుంది అని చెప్పేసి గ్రంథాల్లో చెప్పేశారండి. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ లేదు, మీరు కంపల్సరీ అయితే స్నానం చేయాల్సిందే. గ్రహణం స్టార్ట్ అయ్యేటప్పుడు, గ్రహణం విడిచిన తర్వాత రెండు సార్లు కూడా చేయాల్సింది. ఈ సూతకం ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? ప్రతి జీవికి ఉంటుంది. ఈవెన్ గుళ్ళు కూడా మనకు ప్రోక్షణ చేసేస్తారు. అందుకని చెప్పేసి అందులో కాంప్రమైజ్ చేసినది అదైతే ఉంది. తీసుకుంటా లేదన్నది మీ కర్మను బట్టి ఉంటుంది. నెక్స్ట్, స్నానము ఎలా చేయాలి అంటే ఏవైనా మంత్రాలు ఉన్నాయా అని అడుగుతారు. స్నానం చేసేటప్పుడు మంత్రాలు ఏమీ లేవు. సో అమంత్రకంగా చేయాలి అంటే యాజ్ ఇట్ జస్ట్ నార్మల్ స్నానంగానే చేయాలని చెప్పి ఎవరు స్మృతి రత్నావళి అని ఒక గ్రంథంలో మనకు చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, స్నానం చేసేటప్పుడు రకరకాల ప్లేస్లో చేయొచ్చు. దానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎలాంటి ప్లేస్? మనకి బావుల్లో గనక చేసుకుంటే, దిగుడు బావుల్లో చేసుకుంటే ఒక రకం, తర్వాత బావి నీళ్ళల్లో చేస్తే ఒకటి, చెరువులో చేస్తే ఒకటి, సరస్సుల్లో, తర్వాత గ్రహణ మోక్ష స్థానంలో చేయాలి. ఎక్కడెక్కడ చేయాలి? బావుల్లో చేయొచ్చు, చెరువుల్లో చేయొచ్చు, నదుల్లో చేయొచ్చు, సరస్సులో చేస్తే గ్రహణానికి సంబంధించిన మోక్షం వచ్చేస్తుంది అని చెప్పాలి. అట్లానే మనకి చాలా క్లియర్గా చెప్పారు, రోగగ్రస్తులు వేడి నీటితో స్నానం చేయొచ్చు. సో వాళ్ళు ఏమి హరాస్మెంట్ చేసుకునే అవసరం లేదు. ఎక్కడ చెప్పారంటే ఇది మాధవీయము, శంకుడు అనే మహర్షి చెప్పాడు. సో ఇందులో మనకి చాలా క్లియర్గా ఉంది ఎక్కడెక్కడ స్నానం చేయాలి, హెల్తీగా ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, అనారోగ్యం ఎలా చేయాలని మనకి ఇక్కడ క్లూస్ ఆల్రెడీ ఇచ్చేసారు. వీళ్ళు ఏం చెప్పారంటే వేడి నీళ్ళ కంటే చన్నీళ్ళు చాలా మంచిది జనరల్ కామన్ పీపుల్కి. రెండు ఏం చెప్పారంటే ఒకరిచ్చిన నీళ్ళు కంటే తనంతా తను తెచ్చుకున్న నీళ్ళు ఇంకా మంచి అంట. అంటే పూర్వకాలం ఈ ప్రాబ్లం ఉండేది, అఫ్కోర్స్ ఇప్పుడు అంతా ట్యాప్స్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే నూతి నీళ్ళ కంటే, బావిలో ఉన్న నీళ్ళ కంటే ప్రవహించే నీళ్లు చాలా ఉత్తమైనది. ఆ తర్వాత ప్రవహించే నీళ్ళల్లో వచ్చేటప్పటికి నదీ స్నానం ఇంకా ఉత్తమైందంట, దానికంటే గంగా స్నానం ఇంకా ఉత్తమైందని చెప్పేసి మార్కండేయ పురాణాలు చెప్పారు. నెక్స్ట్ ఏం చెప్పారంటే చంద్రుడు రాహుగ్రస్త అయినప్పుడు గోదావరి స్నానం చేయాలి, మన చంద్రగ్రహణం అయినప్పుడు గోదావరి స్నానాన్ని ఆచరించాలి. కానీ ఈసారి మనకు వస్తుంది సూర్యుడికి సంబంధించిన గ్రహణం కాబట్టి నర్మదా నదిలో స్నానం చేయాలి అని చెప్పేసి మార్కండేయ పురాణాలు కూడా మనకు చెప్పారు. నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే మనకి సూర్యుడు రాహుగ్రస్తు లేదంటే గ్రహణం ఉన్నప్పుడు గంగను కానీ, తర్వాత ప్రయాగ నందు కానీ, పుష్కర క్షేత్రం అందు కానీ, కురుక్షేత్రం అందు కానీ స్నానం చేయగలిగితే మహాపుణ్యం అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. లక్కీగా ఆ నదుల్లో కనుక ఎవరైనా కనుక ఉండగలిగితే, చేయగలిగితే అది మహా అద్భుతం. వీటన్నిటి గురించి ఇంకొకటి కూడా చెప్పారు. కొంతమంది స్నానం చేయలేని కండిషన్లో ఉంటారు, ట్రావెల్ చేస్తున్న అటు ఇటు ఎక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి, అట్లీస్ట్ మనసులో వాళ్ళు తలుచుకోవాలంట, నేను చేయలేకపోతున్నాను. ఓకే, ఆ నదుల పేర్లు కనుక మనసులో తలుచుకున్నా కానీ దాని యొక్క అంటే కొంతలో కొంత వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ఇంకొకటి, మీరు చేయలేరు, వేరే వాళ్ళు చేస్తున్నారు, అట్లీస్ట్ వాళ్ళు చేసే వాళ్ళని గమనించండి, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, దానికి కూడా మీకు పుణ్యం ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ టైంలో మనం స్నానం చేయలేము, అట్లీస్ట్ తల మీద చల్లుకొని ఆ గంగా జలాన్ని తీర్థంలో కనుక తీసుకున్నా కానీ పోతాయి, ఈ అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి అందులో మనకి వివరించారు. ఎక్కడిచ్చాడు మార్కండేయుడు, అశ్వమేధ ఫలం వస్తుందని చెప్పేసి మనకి అందులో క్లియర్గా చెప్పారు. సో ఈ ప్రకారంగా స్నానం గురించి
గ్రహణాల గురించి అన్నీ ఇన్ డీటెయిల్డ్గా మనం చర్చించుకునే అవకాశం జరిగిందండి. సో గ్రహణం అనగానే అందరూ ప్యానిక్ అవుతూ ఉంటుంటారు. బట్ గ్రహణం అనేది నేచర్ నుంచి ఏర్పడ్డ ఒక పాజిటివిటీ. దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, అండ్ దాంతోపాటు ఆ టైంని సద్వినియోగపరచుకోవచ్చు అని చాలామందికి తెలీదు. ఎప్పుడు పట్టు విడుపుల గురించే మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ పట్టు విడుపుల్లోనే అసలైన అంతరార్థం ఉందన్న విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. బట్ కొంత మనకి హస్త నక్షత్రం, దాంతోపాటు కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి కొంత శాంతులు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా పర్సనల్గా కాల్స్ చేసి ఒకసారి శాంతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, లేదా అన్ని రాసుల వారు కొన్ని మనం చెప్తున్నాం ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని, వాళ్ళు మాకు మంత్రాలు కావాలండి జపించుకోవాలనుకుంటున్నామని వాళ్ళు ఒకేలా అడగాలి అనుకున్నా మనం వాళ్ళ కాల్స్ని తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఆధ్యాత్మికంగా. వాళ్ళకి మనకనే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కదా, మనకి కనెక్ట్ అయితే ఫస్ట్ వాళ్ళ జాతకం కూడా చూసేస్తాం. ఎందుకంటే జాతకంలో ఇన్ డీటెయిల్ మనకు తెలుస్తుంది ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ రోజు గ్రహణం రోజున ఏం చేయాలి, లేదంటే గ్రహణం అయిపోయిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ 1 వీక్ ఉంటుందండి. మనకి రిలాక్సేషన్ ఇచ్చారు. గ్రహణం రోజు చేయలేకపోయినా అయ్యో నెక్స్ట్ టైం మనం చేయాలి అయిపోయిందా, లేదంటే 1 వీక్ వరకు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన మేము జనరల్గా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అందరికి రికమెండేషన్ చేస్తాము. సో అది మీకు లోకల్లో దొరుకుతారు. లేదు అనుకున్నప్పుడు మనకు చెప్పినా కానీ మనకి వాళ్ళకి చేయించే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇది కాకుండా నేనేం చెప్తానంటే వాళ్ళకి కుబేర పాశుపత హోమం ఓకే గనక చేసుకోగలిగితే ఈ అప్స్ అండ్ డౌన్స్ పర్టికులర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఆయుష్ మహామృత్యుంజయ పాశుపత హోమం కానీ మనం చేసుకోగలిగితే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది ఉండదు. ప్లస్ వీళ్ళకి ఇంపాక్ట్ 6 months ఉంటుందండి. ఇంపాక్ట్ ఉండదు, ప్లస్ జీవితంలో చాలా గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మరిన్ని డీటెయిల్స్ కానీ మనకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా సార్. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో గ్రహణానికి సంబంధించి ప్రతి రాశి గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. గ్రహణం టైం ఏదైతే ఉంటుందో పాజిటివిటీని యాడ్ చేసుకోవడానికి, దాంతోపాటు మంత్రం ఉపదేశిస్తూ లేదంటే మంత్రాన్ని జపిస్తూ ఉంటుంటే మనం అనుకున్న ఏవైతే ఉంటాయో సంకల్పాలు కూడా నెరవేరే అవకాశం, ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ రోజుకు ఉంటుందని సురేష్ గారు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే శాంతులు చేయించుకోవాలి అనుకున్నా, మంత్రాన్ని జపించాలి అనుకున్నా, లేదా ఒకసారి సురేష్ గారిని జాతకరీత్యా మీరు కలవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కనుక కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.